ఏడడుగుల బంధం పార్ట్ 59 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దామోదర వర్మ గారు కోపంగా ఊగిపోతున్నారు. రంగమ్మ, సూరిబాబు నీ తిరుమల రాజు ఇంటికి పంపించింది, నేను వస్తున్నాను అని చెప్పు అయ్యగారికి అని చెప్పాడు తిరుమల రాజు. అయ్యగారు ఈ మధ్యకాలంలో తనని పిలవలేదు. ఎప్పుడైతే గొడవలు ఆపేశామో అప్పుడే కొంత పొలము, పాడి ఆవులు అందరికీ ఇచ్చారు. వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం పెట్టించారు. కృష్ణవర్మ బాబు పైకి వచ్చాక అందరి మంచి చెడ్డలు పట్టించుకుంటూ నష్టాలలో ఉంటే కష్టాలు తీరుస్తాడు. ఇప్పుడు అయ్యగారు పిలవడానికి కారణం ఏమో అనుకున్నాడు తిరుమలరాజు. తిరుమలరాజు ఒకప్పుడు దామోదర వర్మ గారికి రైట్ హ్యాండ్, అందుకే అతని కుడి చెయ్యి నరికేశారు. అతనికి మంచి వయస్సులోనే అలా జరిగేసరికి ఎవరు పిల్లనివ్వలేదు. ఒక రకంగా గొడవలోకి వెళతాడు అని, మరొక రకంగా అవిటివాడు అని, అందుకే తిరుమలరాజు ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు ఒక వితంతువుని. ఆమె ఇష్ట ప్రకారం ఆమె పేరు కస్తూరి. అన్ని పనులు ఆమె చూసుకుంటుంది. తిరుమలరాజుకి దామోదర వర్మ కబురు పంపేసరికి భయపడింది కస్తూరి. తిరుమలరాజు తన కథనంతా చెప్పాడు కస్తూరికి. అందుకే ఆమెకు తెలుసు కస్తూరి నిండు గర్భిణీగా ఉంది. పెళ్ళైన సంవత్సరంలోనే భర్తను పోగొట్టుకున్న కస్తూరి ఉన్న ఊర్లో ఆకతాయిల బాధలు పడలేక విజయవాడ నగరంలో అడుగుపెట్టింది. అక్కడ నుండి తిరుమలరాజుతో పరిచయం ఏర్పడింది. ఆమె కన్నా 15 ఏళ్ళు పెద్ద అయినా కూడా తిరుమలరాజుని పెళ్లి చేసుకొని అతనికి అండగా, ఆమెకు అతను అండగా ఉండాలని నిర్ణయించుకుంది. అలా వారిరువురి వివాహం జరిగింది. పెద్దయ్య కబురు పంపారు అన్నాడు తిరుమలరాజు. ఇన్నాళ్లకు మీ ఆరోగ్యం ఎలా ఉందో అని కంగారు పడ్డాను అన్నాడు తిరుమలరాజు. తిరుమలరాజుకి జరిగిందంతా చెప్పాడు దామోదర వర్మ. పెద్దయ్య గారు కుటుంబాన్ని మొత్తం నష్టపోయాక మళ్ళీ గొడవలు ఇప్పుడు ఎలా మొదలయ్యాయి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు తిరుమలరాజు. అది అర్థం కాలేదు. ఏం జరిగిందో నీ స్నేహితులిద్దరూ వారి ఊర్లోనే ఉన్నారు. శశిభూషణ్ కుటుంబం గురించి వివరాలు తెలుసుకోవాలి. కృష్ణవర్మ మీద ఎందుకు మళ్ళీ పగబట్టాడు తెలియాలి. ఇన్నాళ్లకు మళ్ళీ ఎందుకు ఇలా నా మనవడిని చంపాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. వారు కూడా ఏదో తెలియదు. అక్కడ ఉన్న నీ అనుచరులకు తెలిసిన వాళ్ళను శశిభూషణ్ దగ్గర పని వాళ్ళ చాలా జాగ్రత్త పంపించు. ఆవలించకుండానే పేగులు లెక్క వేస్తాడు. వాడి అన్నలు ఇద్దరు మన చేతుల్లో చచ్చారు. అన్న పగ కావచ్చు. మన పల్లె ప్రాంతంలో దాదాపు 15 కుటుంబాలను తలగబెట్టేశారు వాళ్ళు. వాళ్ళ మూలంగా అమాయకులు, బతికి ఉన్న వాళ్ళు తగలబడుతూ హాహాకారాలు చేశారు. అందుకే వారిద్దరిని చంపేశాను. అందుకే మనం ఎదుర్కొన్నాము వాళ్ళను అన్న నిజం శశిభూషణ్కి తెలిసే అవకాశం లేదు. వాడికి ఒక కొడుకు ఉండాలి అని వివరంగా చెప్పాడు. నా మనవడు మీదకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఒకవేళ వాడే పంపించి ఉంటే నీకు తెలిసిన వాళ్ళు తెలుసుగా, వారితో వాళ్ళంతు చూడమని నిర్ణయించు. వాడికి ఉన్నది ఒక్కడే కొడుకు, అలాగే నాకు ఉన్నది ఒక్క మనవడు. ఎవరికి ఏమీ కాకూడదు అన్న మా కోడలు మాట కోసం ఇలా ఉండిపోయాను. కుర్చీలో కదలని స్థితిలో ఉన్న నాకు అనుచరులు ఉన్నారుగా, వాళ్ళ ఎంతో ఎప్పుడో చూసేవాడిని అని కోపంతో ఊగిపోతున్నారు దామోదర వర్మ. మీరు చెప్పినట్లే అన్నీ జరుగుతాయి పెద్దయ్య. కొత్త ఫోన్ కొని అందులోనే మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడకు రాను తరచుగా అని చెప్పి దామోదర వర్మ గారు చెప్పిన మాటలు వింటున్నాడు తిరుమలరాజు. నా గదిలోకి వెళ్ళు, తెలుసుగా, ఆయుధాలు తీసుకొని వెళ్ళు. అక్కడే డబ్బులు ఉంటాయి. కావలసిన వస్తువులు తీసుకొని వెళ్ళు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పారు దామోదర వర్మ. రాజశేఖర నిలయం కలకలలాడుతూ ఉంది. మామిడి తోరణాలతో, బంతిపూల దండలతో, గుమ్మాలకు పసుపు కుంకుమలతో, ముంగిట ముత్యాల ముగ్గులతో పసుపు కొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బట్టలు కొనుక్కోవడానికి జంటగా దేవనాథ్, గీతికలను వెళ్ళమన్నారు పెద్దవాళ్ళు. అలా ఒంటరిగా వద్దు అన్నారు ఆనంద్ గారు. షాప్ ఇక్కడే కదా, ఎందుకు భయాలు, వెళ్ళి రానివ్వండి అన్నారు శ్రీనివాసరావు గారు. గీతికకు చాలా సంతోషంగా ఉంది దేవనాథ్తో బయటకు వెళ్ళడం. పెళ్లి పనులు మొదలుపెట్టిన
గాయపరచాలని ప్లాన్. సమయం కోసం చూస్తున్నాడు శేషు. ఎదురుగా కొబ్బరి బొండాలు కొట్టు ఉంటే అక్కడ ఉండి కొబ్బరి నీళ్లు తాగుతూ విషయాన్ని మధుభూషణ్కి చెబుతున్నాడు శేషు. బట్టలు చాలా తొందరగా సెలెక్ట్ చేసుకున్నాడు దేవనాథ్. గీతిక ఇద్దరు బట్టలు తీసుకొని కిందకి దిగుతూ ఉన్నారు. మెట్లు శేషు ఎదురు వెళ్ళాలని ఎక్కుతున్నాడు మెట్లు. ఇంతలో పక్క మెట్ల మీద నుండి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కంగ్రాట్స్ చెబుతూ వాళ్ళతోనే నడిచి వాళ్ళ కారు ఎక్కే వరకు ఉండిపోయారు. మిస్ అయిపోయారు అని చిరాకు పడిపోయాడు శేషు. ఇంటికి వచ్చిన దేవనాథ్ గీతికలను చూసి, ఆనంద్ గారు తొందరగానే వచ్చేశారు, పర్వాలేదు, బట్టల కొట్టులో చాలా సమయం చేస్తారు ఆడవాళ్ళు అంటూ నవ్వారు. లేదు, గీతిక చీరను నేనే సెలెక్ట్ చేశాను, నా డ్రెస్ గీతిక సెలెక్ట్ చేసింది, అందువల్ల చాలా తొందరగా అయిపోయాయి మామగారు అని చెప్పాడు నవ్వుతూ దేవనాథ్. శ్రావణి కృష్ణవర్మకు ఫోన్ చేసి, అమ్మయ్య, అక్క వాళ్ళ ఇంటికి వచ్చేశారు, చాలా భయపడిపోయాను కృష్ణగారు అని చెప్పింది. నువ్వు నాకు మెసేజ్ చేయడం చాలా మంచిదయ్యింది. ప్రమాదం మన చుట్టుపక్కల ఉంటుంది అని నాకు అర్థమైంది. పార్కులో నేను దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నాను. దేవనాథ్ వాళ్ళని ఫాలో అవుతున్న ఒక రౌడీని గమనించాను. వాడు పోలీసులు దొరకకుండా హత్యలు చేసే రౌడీ అని తెలుసు. అందుకనే నేను గమనిస్తూ ఉండగా వాడు దేవనాథ్కే అపకారం తలపెడతాడు అనిపించింది. ఎందుకంటే గీతికను గాయపరచరు, అందుకని దేవానంద్ పక్కనే సర్కిల్ గమనిస్తూ ఉన్నాను. నేను ఇంటి దగ్గర దేవానంద్ వాళ్ళ కారు బయలుదేరినప్పుడు నువ్వు మెసేజ్ చేసినప్పుడు నేను ఆ దగ్గరలోనే ఉన్నాను, వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాను. అందుకే అగంతకుడిని గమనించాను. ఎప్పుడైతే వాడు దేవనాథ్ వైపు వెళ్ళబోయాడో స్కూల్ పిల్లలు పార్కు చూడాలని వచ్చారు. వాళ్లకు అందరికీ ఐస్ క్రీంలు ఇవ్వమని ఐస్ బండ్ అబ్బాయికి చెప్పి దేవనాథ్ వాళ్ళు కూర్చున్న వైపు చూపించి మీరంతా విష్ చేయండి, రౌండ్గా వెళ్ళి ఓకే సారీ అని చెప్పాను. ఐస్ క్రీమ్ కోసం వాళ్ళు ఫాస్ట్గా టయానికి అడ్డుపడ్డారు. ఆ సమయంలో దేవనాథ్కి మెసేజ్ చేశాను, దుర్ముహూర్తం వస్తుంది, వెంటనే బట్టల షాప్కి వెళ్ళిపోండి అని. ఒక మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళ మనసులు చెడగొట్టడం ఇష్టం లేక నిజం చెప్పలేదు. చిన్న మామయ్య గారు ఫోన్ చేసి బట్టల కొట్టు దగ్గరికి వెళ్తున్నారు దేవనాథ్, గీతిక. అక్కడ నేను ఇలా ఏర్పాట్లు చేయించా అని నాకు మెసేజ్ పెట్టారు. అక్కడ నేను పరిశీలిస్తాను అని మామయ్య గారికి మెసేజ్ చేశాను. ఇక బట్టల కొట్టు దగ్గర వ్యవహారం చిన్న మామయ్య గారు వర్కర్స్ని పంపి అలా మెసేజ్ చేశారు. అక్కడ నుండి వాళ్ళు సేఫ్టీగా ఇంటిలోకి వెళ్ళే వరకు నా మనుషులు ఫాలో అయ్యారు. అది సంగతి అని చెప్పాడు కృష్ణవర్మ. అమ్మో, ఇలా అయితే ఎలా కృష్ణవర్మ గారు? ఆ విషయం మొత్తానికి బావగారికి అక్కకు తెలియకుండానే వెనుక ఇంత జరిగిందా అంటూ భయపడింది శ్రావణి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు శ్రావణి, అందరూ ఎలర్ట్గా ఉండడం కావాలి. ఇంటికైనా సరే ఎవరికైనా కొత్త వ్యక్తులు వస్తే మాత్రం లోనికి రానివ్వకండి, వాచ్మెన్కి ఆ విషయం చెప్పండి అని ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పాడు కృష్ణవర్మ. ఆనంద్ గారికి ఫోన్ చేసి ఇంటికి వచ్చే తినుబండారాలు, పాలు, కూరగాయలు, ఇతర వస్తువులు ఏవైనా సరే నమ్మకమైన వారి తెస్తేనే ఉపయోగించాలి, సాధ్యమైనంత వరకు మనమే చూసుకోవాలి అని చెప్పాడు కృష్ణవర్మ. జరిగిన విషయాలు ఆనంద్ గారికి మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. ఓ మై గాడ్, అంత జరిగిందా అంటూ ఆశ్చర్యపోయారు ఆనంద్ గారు. అందుకే ముందే ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను కృష్ణ, కానీ వాళ్ళు పార్కు వెళ్తారు అని నేను అనుకోలేదు. మీరు ఫాలో అయ్యారు కాబట్టి తెలిసింది అన్నారు ఆనంద్ గారు. అలా రెప్పపాటులో తప్పింది ప్రమాదం. దేవనాథ్కి ఇంకా శ్రద్ధగా ఉండాలి. జరిగిన విషయాలు మొత్తం రవివర్మ గారికి మెసేజ్ చేశాడు కృష్ణవర్మ. అంటే అటువైపు నుండి ఆట మొదలైంది, ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అన్నారు రవివర్మ గారు. అవునన్నయ్య, ప్రస్తుతానికి జరిగిన విషయం దేవనాథ్కి తెలీదు. మరుసటి రోజు కృష్ణాష్టమి సంబరానికి అందరూ కలుసుకోవాలి రాజశేఖర నిలయంలో అని అందరూ నిర్ణయించుకున్నారు. రాజశేఖర నిలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ అందరూ కొత్త ఫోన్లు తీసుకున్నారు. ఆ ఫోన్లు వారి కుటుంబ సభ్యుల వరకే మాట్లాడేటట్టు ముందే నిర్ణయించుకున్నారు. శ్రావణికి చాలా భయం కలిగింది కృష్ణవర్మ చెప్పిన మాటలు విని. కృష్ణయ్య, ఎందుకు మా పట్ల ఇలా
ధరణ చూపిస్తున్నావు? ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలం? ఏమిటి పరీక్షలు? ఎందుకు పెడుతున్నావు? అర్థం కావడం లేదు అంటూ కృష్ణయ్య బొమ్మను తన గుండెల మీద పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతోంది శ్రావణి. ఇంతలో కృష్ణవర్మ గారు మెసేజ్ చేశారు. దిగులు పడకు బుజ్జి బంగారం, నేను ఉన్నాను కదా, నేనున్నానని, నీకేం కాదని అంటూ ఒక రకంగా పాట పాడి మెసేజ్ పెట్టారు. అలాగే ఉంటుంది, మీకు కూడా ఏదైనా ఆపద ఉంటుందేమో అని నేను అల్లాడిపోతున్నాను. ఎలా చెప్పగలరు కృష్ణవర్మ? మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేను అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని నవ్వుతున్న మెసేజ్లు మాత్రం పంపించింది కృష్ణవర్మకు శ్రావణి. తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.